అక్టోబర్ 1994 తిరువనంతపురంలోని ఒక సాధారణ ఇల్లు. సాయంత్రం వేళ అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోలో ఒక అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా, దేశం గర్వించదగ్గ మేధావిగా ఉన్న ఒక వ్యక్తిని దేశద్రోహిని ముద్రవేసి లాక్కెళ్లారు. ఆయనే నంబి నారాయణన్. ఈ సంఘటన అనంతరం దేశం మొత్తం షాక్ అయింది. భారతదేశపు అత్యంత రహస్యమైన రాకెట్ టెక్నాలజీని విదేశాలకు అమ్మేశారన్న ఆరోపణలు, హెడ్లైన్స్ అన్నీ ఆయన చుట్టూనే. కానీ ఆ అరెస్టు వెనుకున్న అసలు కుట్ర ఏమిటి? ఒక మేధావిని అగాధంలో నెట్టిన ఆ 50 రోజులు ఏం జరిగింది? ఇది కేవలం ఒక శాస్త్రవేత్త కథ కాదు, వ్యవస్థతో ఒక మనిషి చేసిన అలుపెరగని పోరాటం. నంబి నారాయణన్ గారు డిసెంబర్ 12, 1941 సంవత్సరంలో అప్పటి ట్రావెన్కోర్ రాజ్యంలోని నాగర్కోయిల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు గణితం అంటే ప్రాణం. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి మనిషి తయారు చేసిన యంత్రం అంతకంటే వేగంగా ఎలా వెళ్తుందని ఆశ్చర్యపోయేవారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన మనసు అంతరిక్షం వైపు మళ్ళింది. అప్పుడప్పుడే భారత్ తన సొంత రాకెట్లను తయారు చేసుకోవాలని కలలు కంటుంది. విక్రమ్ సారాభాయ్ లాంటి మహనీయుల మార్గదర్శకంలో నంబి నారాయణన్ గారు ఇస్రోలో అడుగుపెట్టారు. భారతదేశానికి అప్పట్లో గణయంత్రం మీద మాత్రమే అవగాహన ఉండేది. కానీ రాకెట్లను సుదూర తీరాలకు తీసుకెళ్లాలంటే ద్రవ ఇంధనం అవసరమని నంబి నారాయణన్ గారు గుర్తించారు. 1969 సంవత్సరంలో ఆయన అమెరికాలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ కేవలం 10 నెలల్లోనే తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాసా నుంచి భారీగా ఆఫర్లు వచ్చిన నా దేశం కోసం నేను పనిచేయాలని అన్నింటినీ తిరస్కరించి తిరిగి భారత్కు వచ్చారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది. తిరిగి వచ్చాక ఆయన ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ విభాగానికి పునాది వేశారు. అప్పట్లో రష్యా నుంచి క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీని భారత్కు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రయోజనిక్ ఇంజిన్ అంటే రాకెట్లు ఎక్కువ దూరం వెళ్ళడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల వెన్నుముక వంటి వికాస్ ఇంజిన్ అభివృద్ధిలో ఆయనదే కీలక పాత్ర. నంబి నారాయణన్ గారు లేకపోతే ఈరోజు భారత్ ఎంత ఎత్తుకు ఎదిగేది కాదు. ఆయన పనిచేసే తీరు ఎంత వేగంగా ఉంటుందంటే అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ ఇంత త్వరగా ఎదుగుతుందని భయపడ్డాయి. శాటిలైట్ను కక్షలకు పంపే సామర్థ్యం ఒక దేశానికి ఉందంటే అది ప్రపంచాన్ని శాసించగలదని అర్థం. నంబి నారాయణన్ గారు భారత్కు ఆ శక్తిని ఇవ్వడానికి రాత్రింబవళ్లు శ్రమించారు. ఆయన చేసిన పరిశోధనల వల్ల ఇస్రో ప్రాజెక్టులు దశాబ్ద కాలం ముందే పూర్తయ్యేవి. కానీ దురదృష్టవశాత్తు ఆయన వేగానికి బ్రేకులు వేయడానికి ఒక కుట్ర సిద్ధమైంది. 1994 సంవత్సరంలో మాల్దీవులకు చెందిన 2 మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ 2 మహిళల ద్వారా నంబి నారాయణన్ గారు దేశ రహస్యాలను పాకిస్తాన్కు అమ్ముతున్నారనే తప్పుడు వార్తను సృష్టించారు. దీని కారణంగా నంబి నారాయణన్ గారిని జైల్లో పెట్టి దారుణంగా హింసించారు. రోజుల తరబడి నిలబెట్టి కుట్టారు. నువ్వు తప్పు చేశావని ఒప్పుకొని ఒత్తిడి చేశారు. సమాజం ఆయన కుటుంబాన్ని వెలివేసింది. ఆయన భార్య రోడ్డు మీద నడుస్తుంటే రాళ్లు విసిరారు. ఒక గొప్ప శాస్త్రవేత్తకు దేశం ఇచ్చిన బహుమతి అవమానం, జైలు గోడలు. తర్వాత కాలంలో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. సిబిఐ బాగా విచారణ జరిపింది. సిబిఐ విచారణలో ఒక్కడి కూడా నిజం లేదని తేలింది. అసలు రహస్యాల అమ్మకం జరగలేదని, ఇదంతా పోలీసుల సృష్టి అని స్పష్టమైంది. 1996 సంవత్సరంలో కోర్టు నంబి నారాయణన్ గారిని నిర్దోషిగా ప్రకటించింది. కానీ కోల్పోయిన గౌరవం, నాశనమైన కెరియర్, వాటికి ఎవరు బాధ్యులు? నంబి నారాయణన్ గారు ఊరుకోలేదు. తనపై పడ్డ మచ్చను తొలగించడానికి 24 సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారు. 2018లో గౌరవనీయ సుప్రీంకోర్టు ఆయనకు 50 లక్షల పరిహారం కల్పించడమే కాకుండా ఆయన్ని అరెస్టు చేసిన అధికారుల మీద విచారణ చేయమని ఆదేశించింది. ఆ తర్వాత ఆ అధికారిని శిక్షించడం జరిగింది. ఇది సత్యానికి దక్కిన విజయం. చివరికి దేశం తన తప్పును తెలుసుకుంది. 2019 సంవత్సరంలో దేశంలో 3వ అతిపెద్ద పౌర పురస్కారంగా పిలువబడే పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం నంబి నారాయణన్ గారిని గౌరవించింది. అన్యాయం జరిగిన చోటే ఆయనకు ఘన విజయం లభించింది. నంబి నారాయణన్ గారి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆర్ మాధవన్ దర్శకత్వంలో వచ్చిన రాకెట్రీ, నంబి ఎఫెక్ట్ అనే సినిమా ఆయన జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సినిమాలో మాధవన్ నటన, నంబి నారాయణన్ గారి పడ్డ వేదన చూసి ప్రతి భారతీయుడి కన్ను చెమర్చింది. నారాయణన్ గారు నేటి యువ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద పాఠం.
దేశం కోసం పని చేసినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిజాన్ని నమ్ముకొని నిలబడాలని ఆయన నిరూపించారు. ఈరోజు ఇస్రో సాధిస్తున్న ప్రతి విజయంలో ఆయన శ్రమ దాగి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళేది రాకెట్టే కావచ్చు, కానీ అంతకంటే వేగంగా వెళ్ళేది నింద. అది ఒక మనిషి జీవితాన్ని క్షణాల్లో నాశనం చేయగలదు, కానీ సత్యం నిదానంగా వచ్చినా అది ఎప్పటికీ విజయమే. నంబి నారాయణన్ గారు కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక పోరాట యోధుడు. జై హింద్.